సివిల్ సర్వీసెస్ వైపు తాండాల నుంచి రావడం అంటే మామూలు విషయం కాదు. 10% కూడా అక్కడి నుంచి ఇంజనీర్లు కానీ ఒక హైయర్ ఎడ్యుకేషన్ కానీ వచ్చిన వాళ్ళు ఉండరు. కానీ ఎలా రాగలిగారు మీరు? చదువుని మించిన వెపన్ ఇంకా ప్రపంచంలో ఇంకా ఏది లేదు. బోడా దేవిలాగా బీటెక్ సెకండ్ ఇయర్ నుంచే నేను క్యాటరింగ్ బాయ్గా చేశాను. పాకెట్ మనీ కోసం ఫ్రెండ్స్ అనమాట నన్ను సెమినార్ ఇస్తామని నన్ను టీచ్ కూడా చేశారనమాట. లాంగ్వేజ్ జస్ట్ ఫర్ కమ్యూనికేషన్. బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి 2012లో గేట్ ఎగ్జామ్ నేను రాసిన ఫస్ట్ టైం. అప్పుడు జస్ట్ 0.25 మార్క్స్ నేను డిస్క్వాలిఫై అయిపోయి. అప్పుడు మా అమ్మ తాకట్టు పెట్టి అమ్మి అమ్మాయిలకైతే ఇల్లు కట్టించారు. ఇల్లు కట్టించాను మీ తాండాలోనే. మా తాండాలోనే. ఆ ప్లేస్ విడిచి సిటీలోకి రావాలని ఎందుకు అనుకోరు? ఊరు అనేది ఒక చాలా ఆ తండలో ఉండే ఆ ఫీల్ అది వేరు ఉంటుంది మేడం. నేను ఈ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ లాస్ట్ మూమెంట్లో నాకు ఏడబ్ల్యూ జాబ్ రాలేదు, మిస్ అయిపోయింది. అందరూ ఈవెన్ ఆల్సో మై 10th మంచి టాపర్ స్టూడెంట్, బీటెక్ మంచి గోల్డ్ మెడలిస్ట్. తాండాల నుంచి వచ్చిన వాళ్ళు పర్టికులర్గా అంబేద్కర్ ఎందుకు పట్టుకుంటారు? అరిస్టాటిల్ లేరా, అలెగ్జాండర్. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ యూపీఎస్సీకి సంబంధించి మీరు థర్డ్ అటెంప్ట్లో మీరు సాధించారు. ఎస్ మేడం. ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలిగారా మీరు? ప్రిలిమ్స్ లేదు. సెకండ్ అటెంప్ట్లో అయింది. ఎందుకని ఫస్ట్ అటెంప్ట్లో మీరు? మేడం అప్పుడు సెకండ్ అటెంప్ట్ పరిస్థితి ఏమైందండి? సెకండ్ నేను ఐఐటి రూడిక్లో అప్పుడు అడ్మిషన్ వచ్చింది నాకు. భలే ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదండి. చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ అంటే ఐఐటి హైదరాబాద్కి ది ఇండియా యంగెస్ట్ ప్రొఫెసర్ రావాలని చెప్పేసి నా డ్రీమ్ ఉండే అనమాట. ఒక కాల్ నా జీవితానికి మార్చేసింది. ఇక ఎలా వ్యవసాయం కదా, నైట్ ఏడ్చుకుంటూ వచ్చి మమ్మీ ఫోన్ చేసింది అనమాట. ఏమైందిరా, మీకు నేను ఏం పాపం చేశాను అని. ఒక 3 months టైం ఇవ్వమ్మా, ఇండియా మొత్తం మాట్లాడుకుంటుంది నీ కొడుకు గురించి. అంటే మీరు ఆప్షనల్ ఏ సబ్జెక్ట్? సివిల్ ఇంజనీరింగ్. స్కోరింగ్ సబ్జెక్ట్ కాదంటారు కదా. స్కోరింగ్ సబ్జెక్ట్ కాదు అని భయపడే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎగ్జామ్స్లో క్లర్క్ జాబ్ కూడా మనం క్లర్క్ చేయలేము. కోచింగ్ సెంటర్ మీద ఎంతవరకు డిపెండ్ అవ్వాలి అని అంటే ఏం చెప్తారు? కోచింగ్ మనకి వేస్ట్ అనమాట. ఓఎన్జీసీలో వర్క్ చేయడం అంటే చాలా గ్రేట్ ఆపర్చునిటీ అండి. చాలా మంచి అవకాశాన్ని మీరు వదులుకుని వచ్చినట్టు. నెలకి 2 లక్షల ప్యాకేజీ వదిలేసి వచ్చేసి. మీ జాబ్ నేచర్ ఏంటండి ఓఎన్జీసీలో? ఓఎన్జీసీలో మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఉండే మాది. యూపీసీ సాధించిన తర్వాత ఫస్ట్ ఢిల్లీ పోస్టింగ్. అక్కడ ఎలా ఉండదండి జాబ్ బాధ్యతలు? ఫస్ట్ పోస్టింగ్ తమిళనాడు క్యాడర్ ఇచ్చారు. ఇక్కడ బాధ్యతలు ఏంటండి? ఇక్కడ మన ట్రిబులర్. యూర్ మ్యారీడ్? లవ్ మ్యారేజా? లే కాదు, నిజం చెప్పండి. అది మీరు మొహమాట పడుతున్నారు, చెప్పండి. అవునండి. మరి ఎందుకండి మొహమాట? ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు ఎంతవరకు సాధిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక బర్నింగ్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాధిస్తారండి. గోల్ అనేది, ఒక డ్రీమ్ అనేది, అది మనం గట్టిగా మనం అనుకోకపోతే. ఒక అన్నం గురించి కూడా అంత స్ట్రగుల్ అయిన రోజు ఈరోజు ఒక ప్రోటోకాల్ మిమ్మల్ని కలవాలండి యాజ్ అ సివిల్ సర్వెంట్. చాలా ప్రౌడ్ మూమెంట్. ఇదే హోటల్లో ఒక 1 day నేను క్యాటరింగ్గా చేశాను. ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్గా ఉంటున్నాను. ఏ హోటల్ అండి? ఇదే తాజ్ కృష్ణ. మీ తండకు చేసే అవకాశం ఏం రాలేదా? ట్రాన్స్ఫర్కి ప్లాన్ చేస్తున్నాను మళ్ళీ హైదరాబాద్కి. నాకు నమ్మకం ఉంది మీరు చేస్తారు. అంటే నా ఊరే కదా. ఈ ఔటర్ రింగ్ రోడ్స్ వర్క్ చేశాము హైదరాబాద్లో అని అన్నారు. అంటే ఏముంటుంది మీ బాధ్యతలు? ఒక స్టేట్కి వెళ్ళాలన్నా సరే కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. సో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, డూస్ ఆర్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? ఇంటర్వ్యూ ప్యానెల్ ఏంటంటే మెయిన్గా సో ఆ తప్పు చేయదు. మీకు ఇంటర్వ్యూ ఎలా నడిచిందండి? ఫస్ట్ ఓఎన్జీస్లో వెళ్ళినప్పుడు థర్డ్ అటెంప్ట్లో రిజల్ట్స్ వచ్చిన రోజున మూమెంట్ ఒకసారి మాతో పంచుకుంటారు. 2 hours దాకా చూడలేదు. వ్యూవర్స్కి చెప్పండి మీకు ఏ ర్యాంక్ వచ్చిందో. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చరిత్రలో మీకంటూ ఒక పేజీ. ఎస్